ఓం శాంతి 9 మే 2021 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 27 డిసెంబర్ 87 నిశ్చయ బుద్ధి విజీ రత్నాల గుర్తులు. ఈరోజు బాప్దాదా నలువైపులా ఉన్న తమ నిశ్చయ బుద్ధి విజీ పిల్లలను చూస్తున్నారు. పిల్లలు ప్రతి ఒక్కరిలోని నిశ్చయం యొక్క గుర్తులను చూస్తున్నారు. నిశ్చయం యొక్క విశేషమైన గుర్తులు: మొదటిది, ఎంతటి నిశ్చయం ఉంటుందో అంతగా కర్మలో, వాచాలో ప్రతి సమయము ముఖంపై ఆత్మిక నశ కనిపిస్తుంది. 2, ప్రతి కర్మలో, సంకల్పంలో విజయం అనేది సహజమైన ప్రత్యక్ష ఫలం రూపంలో అనుభవమవుతుంది. విజయం అనేది శ్రమ రూపంలో కాకుండా ప్రత్యక్ష ఫల రూపంలో మరియు అధికారం రూపంలో అనుభవమవుతుంది. 3, తమ శ్రేష్టమైన భాగ్యం, శ్రేష్టమైన జీవితం, తండ్రి మరియు పరివార సంబంధ సంపర్కం, ఈ విషయాలలో సంశయం అనేది 1% కూడా, సంకల్ప మాత్రం కూడా ఉండదు. 4, క్వశ్చన్ మార్కులు సమాప్తమై ప్రతి విషయంలోనూ బిందువుగా అయి బిందువు పెట్టేవారిగా ఉంటారు. 5, నిశ్చయ బుద్ధి కలవారు ప్రతి సమయము స్వయాన్ని నిశ్చింత చక్రవర్తిగా సహజంగా మరియు స్వతహాగా అనుభవం చేస్తారు. అనగా పదే పదే స్మృతి తెచ్చుకోవాల్సిన శ్రమ చేయాల్సి ఉండదు. నేను చక్రవర్తిని అని చెప్పవలసిన శ్రమ చేయాల్సి ఉండదు. కానీ సదా స్థితి అనే శ్రేష్ఠ ఆసనం లేదా సింహాసనంపై స్థితులయ్యే ఉంటారు. ఉదాహరణకు, లౌకిక జీవితంలో పరిస్థితి అనుసారంగా స్థితి తయారవుతుంది. దుఃఖమైన లేక సుఖమైన ఆ స్థితి యొక్క అనుభూతిలో స్వతహాగానే ఉంటారు. నేను దుఃఖంగా ఉన్నాను లేదా నేను సుఖంగా ఉన్నాను అని పదే పదే శ్రమించరు. నిశ్చింత చక్రవర్తి స్థితి యొక్క అనుభవం స్వతహాగా సహజంగా ఉంటుంది. అజ్ఞాన జీవితంలో పరిస్థితుల అనుసారంగా స్థితి తయారవుతుంది. కానీ శక్తిశాలి అలౌకిక బ్రాహ్మణ జీవితంలో పరిస్థితి అనుసారంగా స్థితి తయారవ్వదు. కానీ నిశ్చింత చక్రవర్తి స్థితి లేదా శ్రేష్టమైన స్థితి అనేది బాప్దాదా ద్వారా ప్రాప్తించిన జ్ఞానం అనే లైట్ మైట్ ద్వారా, స్మృతి శక్తి ద్వారా ప్రాప్తిస్తుంది. దీనినే జ్ఞానం మరియు యోగం అనే శక్తుల వారసత్వం తండ్రి ద్వారా లభించడం అని అంటారు. కావున బ్రాహ్మణ జీవితంలో తండ్రి వారసత్వం ద్వారా, సద్గురు వరదానాల ద్వారా మరియు భాగ్య విధాత ద్వారా ప్రాప్తించిన శ్రేష్ఠ భాగ్యం ద్వారా స్థితి ప్రాప్తిస్తుంది. ఒకవేళ స్థితి అనేది పరిస్థితి ఆధారంగా ఉన్నట్లయితే ఎవరు శక్తిశాలిగా ఉన్నట్లు? పరిస్థితి శక్తిశాలిగా అయినట్లు కదా. మరియు పరిస్థితి ఆధారంగా స్థితిని తయారు చేసుకునేవారు ఎప్పుడూ అచల్ అడోల్గా అనగా చలించకుండా స్థిరంగా ఉండలేరు. అజ్ఞాని జీవితంలో చూస్తే ఇప్పుడిప్పుడే చాలా సంతోషంగా నాట్యం చేస్తూ ఉంటారు మరియు ఇప్పుడిప్పుడే బోర్లా పడుకుని నిద్రిస్తూ ఉంటారు. కావున అలౌకిక జీవితంలో ఇటువంటి అలజడి యొక్క స్థితి ఉండదు. స్వయం పరిస్థితి ఆధారంగా ఉండరు. కానీ తమ వారసత్వం మరియు వరదానాల ఆధారంగా మరియు తమ శ్రేష్ఠ స్థితి ఆధారంగా పరిస్థితిని మార్చేవారిగా ఉంటారు. కావున ఈ కారణం వలన నిశ్చయ బుద్ధి కలవారు సదా నిశ్చింత చక్రవర్తులుగా ఉంటారు. ఎందుకంటే ఏదైనా అప్రాప్తి లేక లోటు ఉన్నప్పుడు చింత ఉంటుంది. ఒకవేళ సర్వప్రాప్తి స్వరూపులుగా మాస్టర్ సర్వశక్తివంతులుగా ఉంటే ఇక ఏ విషయంలో చింత ఉంటుంది? 6, నిశ్చయ బుద్ధి కలవారు అనగా సదా తండ్రిపై బలిహారమయ్యేవారు. బలిహారం అవ్వడం అనగా
సర్వంశ సమర్పితం, సర్వవంశ సహితంగా సమర్పితం. దేహభానంలోకి తీసుకొచ్చే వికారాల వంశమైనా, దేహ సంబంధాల వంశమైనా, దేహపు వినాశీ పదార్థాల కోరికల వంశమైనా, సర్వవంశంలో ఇవన్నీ వస్తాయి. సర్వంశ సమర్పితులు అన్నా లేదా సర్వంశ త్యాగులు అన్నా ఒక్కటే. సమర్పితం అవ్వడం అనగా మధువనంలో కూర్చోవడం లేదా సేవా కేంద్రాలలో కూర్చోవడం అని కాదు. స్వయాన్ని సేవార్థం అర్పణ చేసుకోవడం అనేది కూడా ఒక మెట్టు. కానీ సర్వంశ అర్పితం అనేది ఆ మెట్ల యొక్క గమ్యము. ఒక మెట్టు ఎక్కారు కానీ గమ్యానికి చేరుకునే నిశ్చయబుద్ధి కలవారి గుర్తేంటంటే మూడింటిని వంశ సహితంగా అర్పితం చేయడం. 3 విషయాలను స్పష్టంగా తెలుసుకున్నారు కదా. స్వప్నం లేదా సంకల్పంలో అంశ మాత్రం కూడా లేనప్పుడే వంశం సమాప్తమవుతుంది. ఒకవేళ అంశం ఉన్నట్లయితే వంశం తప్పకుండా ఉత్పన్నమవుతుంది. కావుననే సర్వంశ త్యాగి యొక్క నిర్వచనం చాలా గుహ్యమైనది. ఇది కూడా తర్వాత ఎప్పుడైనా వినిపిస్తాము. 7. నిశ్చయబుద్ధి కలవారు సదా చింతలేని వారిగా నిశ్చింతగా ఉంటారు. ప్రతి విషయంలోనూ విజయం నిశ్చితంగా ప్రాప్తిస్తుందనే నషాను అనుభవం చేస్తారు. కావున నిశ్చయం అనేది నిశ్చింతతను మరియు నిశ్చితము అన్నదానిని ప్రతి సమయము అనుభవం చేయిస్తుంది. 8. వారు సదా స్వయం కూడా నషాలో ఉంటారు మరియు వారి నషాను చూసి ఇతరులకు కూడా ఈ ఆత్మిక నష అనుభవం అవుతుంది. తండ్రి సహయోగం ద్వారా, స్వస్థితి ద్వారా ఇతరులకు కూడా ఆత్మిక నషాను అనుభవం చేయిస్తారు. నిశ్చయ బుద్ధి కలవారు మరియు ఆత్మిక నషాలో ఉండేవారి జీవితం యొక్క విశేషతలేంటి? మొదటి విషయము, ఎంతటి శ్రేష్టమైన నష ఉంటుందో అంతటి నిమిత్త భావం వారి జీవితంలోని ప్రతి కర్మలో ఉంటుంది. నిమిత్త భావం అనే విశేషత కారణంగా నిర్మాణ బుద్ధి ఉంటుంది. బుద్ధి పట్ల శ్రద్ధ ఉంచాలి. ఎంతటి నిర్మాణ బుద్ధి ఉంటుందో అంతగా నిర్మాణం చేస్తూ ఉంటారు. నవనిర్మాణం అని అంటారు కదా. కావున నవనిర్మాణం చేసే బుద్ధి ఉంటుంది. కావున నిర్మాణంగా అనగా నమ్రతగా కూడా ఉంటారు. నవనిర్మాణాన్ని కూడా చేస్తారు. ఈ విశేషతలున్న వారిని నిశ్చయ బుద్ధి విజయులు అని అంటారు. నిమిత్తము, నిర్మాణము అనగా నమ్రత మరియు నిర్మాణము. నిశ్చయ బుద్ధి కలవారి భాష ఏముంటుంది? నిశ్చయ బుద్ధి కలవారి భాషలో సదా మధురత ఉండడం అనేది కామన్ విషయము. అంతేకాక ఉదారత కూడా ఉంటుంది. ఉదారత అనగా సర్వాత్మలను ముందుకు తీసుకువెళ్లాలనే ఉదారత ఉంటుంది. ముందు మీరు, నేను కాదు. ఉదారత అనగా ఇతరులను ముందుంచడము. ఉదాహరణకు బ్రహ్మబాబా సదా జగదంబను మరియు పిల్లలను ముందుంచారు. నాకన్నా జగదంబ చురుకైన వారు, నాకన్నా ఈ పిల్లలు చురుకైన వారు అని అనేవారు. ఇది ఉదారత యొక్క భాష. ఎక్కడైతే ఉదారత ఉంటుందో, ఎక్కడైతే స్వయం ముందుండాలనే కోరిక ఉండదో, అక్కడ డ్రామానుసారంగా స్వతహాగానే మనసుకి ఇష్టమైన ఫలం తప్పకుండా ప్రాప్తిస్తుంది. ఎంతైతే స్వయం ఇచ్ఛా మాత్రం అవిద్య స్థితిలో అనగా కోరికంటే ఏంటో తెలియని స్థితిలో ఉంటారో, అంతగా తండ్రి మరియు పరివారం మిమ్మల్ని మంచివారిగా, యోగ్యులుగా భావించి ముందుంచుతారు. కావున మనసుతో ముందు మీరు అని అనేవారు వెనక ఉండలేరు. వారు మనసుతో ముందు మీరు అని అనడంతో సర్వుల ద్వారా వారు ముందుంచబడతారు. కాని కోరిక కలవారు ముందుండరు. అందుకే నిశ్చయ బుద్ధి కలవారి భాష సదా ఉదారత కల భాష, సంతుష్టత కల భాష,
మరియు సర్వుల కళ్యాణం చేసే భాషగా ఉంటుంది. ఇటువంటి భాష కలవారిని నిశ్చయ బుద్ధి విజ్యులు అని అంటారు. అందరూ నిశ్చయ బుద్ధి కలవారే కదా, ఎందుకంటే నిశ్చయమే పునాది. కానీ ఎప్పుడైతే పరిస్థితులు, మాయ, సంస్కారాలు, రకరకాల స్వభావాల తుఫాన్లు వస్తాయో అప్పుడు నిశ్చయం యొక్క పునాది ఎంత దృఢంగా ఉంది అనేది తెలుస్తుంది. ఎలాగైతే ఈ పాత ప్రపంచంలో రకరకాల తుఫాన్లు వస్తాయి కదా, ఒక్కోసారి గాలి తుఫాన్లు, ఒక్కోసారి సముద్ర తుఫాన్లు, అలాగే ఇక్కడ కూడా రకరకాల తుఫాన్లు వస్తాయి. తుఫాన్ ఏం చేస్తుంది? ముందు పైకి ఎగరేస్తుంది, తర్వాత విసిరేస్తుంది. అలా ఈ తుఫాను కూడా ముందు తన వైపుకు ఆనందంలో పైకి ఎగరేస్తుంది, అల్పకాలిక నషలో పైకి తీసుకువెళ్తుంది. ఎందుకంటే ఏ ప్రాప్తి లేకుండా వీరు నా వైపు ఉండరు అని మాయకు కూడా తెలుసు. కావున ముందు కృత్రిమమైన ప్రాప్తిలో పైకి ఎగిరేలా చేస్తుంది, తర్వాత కిందికి దిగే కళలోకి తీసుకొస్తుంది. మాయ తెలివైనది. కావున నిశ్చయ బుద్ధి కలవారి దృష్టి త్రినేత్రిగా ఉంటుంది. మూడవ నేత్రంతో 3 కాలాలను చూస్తారు, అందుకే ఎప్పుడూ మోసపోలేరు. మరి తుఫాన్ల సమయంలోనే నిశ్చయం యొక్క పరీక్ష జరుగుతుంది. ఎలాగైతే తుఫాన్లనేవి పెద్ద పెద్ద పాత వృక్షాల పునాదులను కూడా పెకిలించి వేస్తాయో, అలా ఈ మాయ తుఫాన్లు కూడా నిశ్చయం అనే పునాదిని పెకిలించే ప్రయత్నం చేస్తాయి. కానీ రిజల్ట్లో పెకిలించబడేవారు తక్కువగా ఉంటారు, కదిలేవారు ఎక్కువగా ఉంటారు. కదలడంతోనే పునాది కచ్చాగా అనగా అపరిపక్వంగా అయిపోతుంది. కావున ఇటువంటి సమయంలో తమ నిశ్చయం అనే పునాదిని చెక్ చేసుకోండి. నిశ్చయం పక్కాగా ఉందా అని ఎవరినైనా అడిగితే ఏమంటారు? చాలా బాగా భాషణ చేస్తారు. నిశ్చయంలో ఉండడం మంచిదే, కానీ సమయానికి ఒకవేళ నిశ్చయం కదిలినట్లయితే ఈ నిశ్చయం కదలడం అనగా జన్మ జన్మల ప్రారబ్ధం నుండి కదిలిపోవడం. కావున తుఫాన్ల సమయంలో చెక్ చేసుకోండి. ఎవరైనా హద్దు గౌరవ మర్యాదలను ఇవ్వకపోయినా, లేదా వ్యర్థ సంకల్పాల రూపంలో మాయ తుఫాన్లు వచ్చినా, ఏదైనా కోరిక పెట్టుకున్నప్పుడు ఆ కోరిక అనగా ఇచ్ఛ పూర్తి కాకపోయినా, అలాంటి సమయంలో నేను సమర్థుడైన తండ్రి యొక్క సమర్థమైన ఆత్మను అన్నది శృతి ఉంటుందా, లేదా వ్యర్థమనేది సమర్థంపై విజయం పొందుతుందా? ఒకవేళ వ్యర్థం విజయం పొందితే నిశ్చయం యొక్క పునాది కదులుతుంది కదా. సమర్థ ఆత్మగా అనుభవం చేయడానికి బదులుగా స్వయాన్ని బలహీన ఆత్మగా అనుభవం చేస్తారు, నిరాశపడతారు. అందుకే తుఫాన్ల సమయంలో చెక్ చేసుకోండి అని చెప్పడం జరుగుతుంది. హద్దు గౌరవ మర్యాదలు మరియు నేను నాది అనేవి ఆత్మిక గౌరవం నుండి కిందకు తీసుకొస్తాయి. హద్దుకు సంబంధించిన ఏ కోరికైనా సరే ఇచ్ఛా మాత్రం అవిద్య అనే నిశ్చయం నుండి కిందకు తీసుకొస్తుంది. కావున నిశ్చయం అంటే అర్థం నేను శరీరాన్ని కాదు, నేను ఆత్మను అని భావించడం మాత్రమే కాదు, కానీ నేను ఎటువంటి ఆత్మను? ఆ నష, ఆ స్వమానం సమయానికి అనుభవం అవ్వడాన్ని నిశ్చయ బుద్ధి విజి అని అంటారు. ఏ పరీక్ష లేకుండానే నేను పాస్ విత్ ఆనర్ అయ్యాను అని అంటే వారిని ఎవరైనా నమ్ముతారా? సర్టిఫికెట్ కావాలి కదా. ఎవరెంతగా పాస్ అయినా, డిగ్రీ తీసుకున్నా కానీ సర్టిఫికెట్ లభించినంత వరకు విలువ ఉండదు. పరీక్ష సమయంలో పరీక్ష రాసి పాస్ అయ్యి తండ్రి నుండి మరియు పరివారం నుండి సర్టిఫికెట్ తీసుకోవాలి. అప్పుడు వారిని నిశ్చయ బుద్ధి విజులని అంటారు. అర్థమైందా? కనుక పునాదిని కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. నిశ్చయ బుద్ధి కలవారి విశేషతలను విన్నారు కదా. ఎలాంటి సమయమో అలాంటి ఆత్మిక నష జీవితంలో కనిపించాలి.
కేవలం మీ మనసు మాత్రమే సంతోషించడం కాదు, ఇతరులు కూడా సంతోషించాలి. అవును, వీరు నశాల్లో ఉండే ఆత్మ అని అందరూ అనుభవం చేయాలి. కేవలం మనసుకు పసందైన వారిగానే కాదు, కానీ లోకానికి పసందైన వారిగా, బాబాకు పసందైన వారిగా అవ్వాలి. ఇటువంటి వారినే విజయులని అంటారు. అచ్చా, సర్వ నిశ్చయబుద్ధి విజయరత్నాలకు, నిశ్చింతగా ఉండే సర్వ నిశ్చింత పిల్లలకు, నిశ్చిత విజయలమనే నశాలో ఉండే సర్వ ఆత్మిక ఆత్మలకు, సర్వ తుఫాన్లను దాటి వాటిని కానుకగా అనుభవం చేసే విశేషాత్మలకు, సదా చలించకుండా స్థిరంగా ఏకరస స్థితిలో స్థితులై ఉండే నిశ్చయబుద్ధి పిల్లలకు బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు నమస్తే. విదేశీ సోదరీ సోదరులతో బాప్దాదా కలయిక. స్వయాన్ని సమీప రత్నాలుగా అనుభవం చేస్తున్నారా? సమీప రత్నాల గుర్తేంటి? వారు సదా సహజంగా మరియు స్వతహాగా జ్ఞానయుక్త ఆత్మలుగా, యోగయుక్త ఆత్మలుగా, గుణమూర్తులుగా, సేవాదారులుగా ఉన్నట్లుగా అనుభవం చేస్తారు. సమీప రత్నాల ప్రతి అడుగులోనూ ఈ 4 విశేషతలు సహజంగా అనుభవమవుతాయి. ఒక్కటి కూడా తక్కువ కాదు. జ్ఞానంలో తక్కువగా ఉంటూ యోగంలో చురుగ్గా ఉండడం, లేదా దివ్య గుణాల ధారణలో బలహీనంగా ఉండడం అనేది జరగదు. వారు అన్నింటినీ సదా సహజంగా అనుభవం చేస్తారు. సమీప రత్నాలు ఏ విషయంలోనూ శ్రమను అనుభవం చేయరు, కానీ సహజ సఫలతను అనుభవం చేస్తారు. ఎందుకంటే సంగమ యుగంలో బాప్దాదా పిల్లలను శ్రమ నుండి విడిపిస్తారు. శారీరక శ్రమైనా, మానసిక శ్రమైనా 63 జన్మలు శ్రమించారు కదా. తండ్రిని పొందేందుకు రకరకాల సాధనాల ద్వారా ప్రయత్నించి మానసిక శ్రమ చేశారు. అంతేకాక ధనం విషయంలో కూడా చూడండి. ఏదైతే సర్వీస్ చేస్తున్నారో, దేన్నైతే బాప్దాదా ఉద్యోగం అని అంటారో, అందులో కూడా ఎంత శ్రమ చేస్తారు. అందులో కూడా శ్రమించాల్సి ఉంటుంది కదా. ఇప్పుడింక అర్థకల్పం ఈ ఉద్యోగాలు చేయరు. వీటి నుండి కూడా విముక్తులైపోతారు. లౌకిక ఉద్యోగం చేయరు, భక్తి కూడా చేయరు. రెండింటి నుండి ముక్తి లభిస్తుంది. ఇప్పుడు కూడా చూడండి, లౌకిక కార్యం చేస్తున్నా కానీ బ్రాహ్మణ జీవితంలోకి రావడంతో లౌకిక కార్యం చేస్తున్నా కానీ తేడా ఉంటుంది కదా. ఇప్పుడు లౌకిక కార్యం చేస్తున్నా కానీ డబల్ రేట్గా ఉంటారు. ఎందుకు? ఎందుకంటే లౌకిక కార్యం చేస్తూ కూడా ఈ కార్యం అలౌకిక సేవార్థం నిమిత్తంగా చేస్తున్నామనే సంతోషం ఉంటుంది. మీ మనసులో కోరికలైతే లేవు కదా. ఎక్కడైతే కోరిక ఉంటుందో అక్కడ శ్రమ అనిపిస్తుంది. ఇప్పుడు నిమిత్తమాత్రంగా చేస్తారు. ఎందుకంటే తనువు, మనసు, ధనము మూడింటిని ఉపయోగించడం ద్వారా 1కి 10 రెట్లు అవినాశి బ్యాంక్లో జమ అవుతుందని మీకు తెలుసు. తర్వాత జమ చేసుకుంది తింటూ ఉండండి. యోగం జోడించడం, జ్ఞానాన్ని వినడం వినిపించడం యొక్క పురుషార్థం నుండి ఈ శ్రమ నుండి విముక్తులైపోతారు. అప్పుడప్పుడు క్లాసులు విని అలసిపోతారు కదా. అక్కడ సత్యుగంలో ఏదైతే లౌకిక రాజనీతి యొక్క చదువు ఉంటుందో అది ఆడుతూ పాడుతూ చదువుకుంటారు. ఇన్ని పుస్తకాలు చదవాల్సి ఉండదు. అన్ని రకాల శ్రమల నుండి విముక్తులైపోతారు. చాలామందికి చదువు కూడా భారంగా అనిపిస్తుంది. సంగమయుగంలో శ్రమ నుండి విముక్తులయ్యే సంస్కారాన్ని నింపుకుంటారు. మాయ తుఫాన్లు వస్తాయి కానీ మాయపై విజయం పొందడాన్ని కూడా ఒక ఆటగా భావిస్తారు, శ్రమగా కాదు. ఆటలో కూడా ఏముంటుంది? విజయాన్ని పొందాల్సి ఉంటుంది కదా. కనుక మాయపై కూడా విజయాన్ని పొందే ఆటను ఆడతారు. ఆటగా అనిపిస్తుందా లేక పెద్ద విషయం అనిపిస్తుందా?
మాస్టర్ సర్వశక్తివంతుడు అనే స్థితులైనప్పుడు ఆటగా అనిపిస్తుంది. అంతేకాక అర్ధకల్పానికి వీడ్కోలు తీసుకుని వెళ్ళిపో అని ఛాలెంజ్ చేస్తారు. కనుక వీడ్కోల సమారోహాన్ని జరుపుకునేందుకు వస్తుంది, యుద్ధం చేసేందుకు రాదు. విజయరత్నాలు ప్రతి సమయం ప్రతి కార్యంలో విజయులుగా ఉంటారు. విజయులే కదా అక్కడున్నవారు హాజీ అని సమాధానమిచ్చారు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా హాజీ అని అనాలి. ఎంతైనా మీరు మంచి ధైర్యవంతులయ్యారు. ఇదివరకు కొంచెం త్వరగా భయపడిపోయేవారు. ఇప్పుడు ధైర్యవంతులుగా అయ్యారు. ఇప్పుడు అనుభవజ్ఞులుగా అయ్యారు. కావున అనుభవం యొక్క అథారిటీ కలవారిగా అయ్యారు. పరిశీలించే శక్తి కూడా వచ్చింది. అందుకే భయపడరు. అనేకసార్లు విజయులుగా అయ్యారు, అవుతున్నారు మరియు అవుతూ ఉంటారు. ఇదే స్మృతిని సదా ఉంచుకోండి. అచ్చా, వీడ్కోలు సమయంలో దాదీలతో జానకి దాది 3-4 రోజులు బొంబాయి తిరిగి వచ్చారు. ఇప్పటి నుండే చక్రవర్తిగా అయ్యారు. మంచిది. ఇక్కడ కూడా సేవ ఉంది, అక్కడ కూడా సేవ చేశారు. ఇక్కడున్నా సేవ చేస్తారు మరియు ఎక్కడికి వెళ్తే అక్కడ సేవ జరుగుతుంది. చాలా పెద్ద సేవా కాంట్రాక్ట్ తీసుకున్నారు. మీరు చాలా పెద్ద కాంట్రాక్టర్ కదా. చిన్న చిన్న కాంట్రాక్టర్లు చాలామంది ఉన్నారు, కానీ పెద్ద కాంట్రాక్టర్లు పెద్ద పనులు చేయాల్సి ఉంటుంది. బాబా ఈరోజు మురళి వింటూ చాలా మజా కలిగింది అని దాదీజీ అన్నారు. అదంటేనే మజా. మంచిది. మీరు క్యాచ్ చేసి ఇతరులకి క్లియర్ చేస్తారు. అందరూ ఒకే విధంగా క్యాచ్ చేయలేరు. ఎలాగైతే జగదంబ మురళి విని స్పష్టం చేసి సహజం చేసి అందరికీ ధారణ చేయిస్తూ ఉండేవారు, అలా ఇప్పుడు మీరు నిమిత్తులుగా ఉన్నారు. చాలామంది కొత్తవారు అర్థం చేసుకోలేరు. కానీ బాప్దాదా కేవలం ఎదురుగా ఉన్నవారినే చూడరు, కేవలం సభలో కూర్చున్న వారినే చూడరు, అందర్నీ ఎదురుగా ఉంచుకుంటారు. కానీ ఎంతైనా ఎదురుగా అనన్యులైన పిల్లలున్నప్పుడు వారి పట్ల వెలువడతాయి. మీరైతే చదివి కూడా క్యాచ్ చేయగలరు. అచ్చా, వరదానము: వ్యర్థమనే లీకేజ్ను సమాప్తం చేసి సమర్థంగా అయ్యి కమ్ ఖర్చు బాలా నషీన్ భవ, అనగా తక్కువ ఖర్చుతో ఎక్కువ నషాను పొందేవారిగా అవ్వండి. సంగమయుగంలో బాప్ దాదా ద్వారా ఏ ఖజానాలైతే లభించాయో ఆ ఖజానాలన్నింటినీ వ్యర్థం అవ్వకుండా రక్షించుకున్నట్లయితే తక్కువ ఖర్చుతో ఎక్కువ నషాను పొందేవారిగా అవుతారు. వ్యర్థం నుండి రక్షించుకోవడం అనగా సమర్థులుగా అవ్వడం. ఎక్కడైతే సమర్థత ఉంటుందో అక్కడ వ్యర్థం అవ్వడం అనేది జరగదు. ఒకవేళ వ్యర్థం యొక్క లీకేజ్ ఉంటే ఎంత పురుషార్థం చేసినా ఎంత శ్రమ చేసినా కానీ శక్తిశాలిగా అవ్వలేరు. అందుకే లీకేజ్ను చెక్ చేసుకుని సమాప్తం చేసినట్లయితే వ్యర్థం నుండి సమర్థులుగా అవుతారు. స్లోగన్: ప్రవృత్తిలో ఉంటూ సంపూర్ణ పవిత్రంగా ఉండడం, ఇదే యోగి మరియు జ్ఞాని ఆత్మల ఛాలెంజ్. ఓం శాంతి.